ఇక ఇప్పుడు సాధారణంగా మా దుకాణంలో అన్ని రకాల మందులు దొరుకును, అన్ని రకాల కూరలు దొరుకును, అన్ని రకాల నిత్యావసర వస్తువులు దొరుకును లాంటి బోర్డులు ఉంటాయి. ఇక పైన అన్ని రకాల మందు దొరుకును అనేటటువంటి బోర్డు ఆంధ్రప్రదేశ్లోని మద్యం దుకాణాల వద్ద ఉండబోతున్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒకప్పుడు తాగడం తప్పనే దశ నుండి ప్రజల్లో తాగితే తప్పేంటి అనేటటువంటి దశకి రావటం, అయితే మద్య నిషేధం లేదా మద్య నిషేధం కోసం ఆరంభించి చివరికి నియంత్రణతో సరిపుచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏదైతే నియంత్రణ చేశాడో దాన్నే విలనిజంగా చూపించినటువంటి నేపథ్యంలో జనాలకి మందుబాబులే 70-80 లక్షల ఓట్లైనాయి కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసే చర్యల్లో భాగంగా ఇప్పుడు తాజాగా అన్ని రకాల బ్రాండ్లు రాబోతున్నాయి అందుబాటులోకి. మరి తాగుడు ద్వారా ఆరోగ్యం అనే ఒక సరికొత్త సూత్రం ఆంధ్రప్రదేశ్లో అమలు కాబోతోంది. ఇప్పటిదాకా తాగుడు వలన జబ్బులు వస్తే అప్పుడు మందుల కోసం అని చెప్పేసి ఆసుపత్రులకు వెళ్ళడం అనేటువంటి చూసాం. ఇప్పుడు మందు తాగితే కూడా ఆరోగ్యకరంగా ఉంటారు అన్నటువంటి ఒక సరికొత్త ప్రచారం పత్రికలు ఏదైతే పార్టీలు చేస్తున్నటువంటి స్టేజిలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది భవిష్యత్తు చూడాలి.